ఇంటర్వ్యూలు చదువుకొని, ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యి, మీ క్లాసులు చెప్పి, జిమ్‌కి వెళ్ళి, ఆఫీస్‌కి వెళ్ళి, ఆఫీస్‌లో క్లయింట్లు మెయింటైన్ చేసుకొని, 2 ప్రాజెక్టులు చేసుకొని, ఈ పెళ్ళిళ్ళు తిరుక్కొని, కాలేజ్ వర్క్ షాప్‌లు తిరుక్కొని, నేనెంత తిరుగుతులైపోలే. కాలేజ్ నుంచి 2 ప్రాజెక్టులు ఉన్నాయి చేసి నైట్ వచ్చి క్లాస్ అటెండ్ అవ్వడానికి కింద మీద అయిపోతున్నారు మీరు. మీద నుంచి చూడు, నేను ఇచ్చిన ఇంటర్వ్యూలు అన్ని ఇందులో ఉన్నాయి. ఓకే, ఎక్స్ట్రీమ్ రైట్ లో GHIJ కాలము ఏ రౌండ్ ఏంటి అనేది ఉన్నాయి. ఈ కాలంలో ఏ కంపెనీ, సారీ, ఈ కాలంలో ఏ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఏ రౌండ్స్ అవుతున్నాయి ఉంది. సి కాలంలో ఏ రోల్, బి కాలంలో కంపెనీ నేమ్. ఎల్లో కలర్ లో హైలైట్ చేసినవన్నీ నాకు వచ్చిన ఆఫర్లు అవి. ఓకే, గ్రీన్ కలర్ లో ఉన్నది నేను ప్రెసెంట్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. అది కింద స్క్రోల్ చేయరా, కిందకి అది కాదు, సరే 33rd కాలంలో ఉన్నది నేను వర్క్ చేస్తాను ప్రెసెంట్. 33rd రో. ఓకే, సో ఆ కంపెనీలో ఇప్పుడు నేను ఆ కంపెనీ సెలెక్ట్ అయ్యాను కదా, ఎల్ కాలంలో లింక్డ్ఇన్ పోస్ట్ ఉంది కదా, అది కాపీ చేయి. చేయగలరా చెప్పండి రా మా కంపెనీవి, నాకు అడిగినవి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, రైట్ ఏ క్వరీ టు క్యాలిక్యులేట్ క్యుములేటివ్ సమ్ ఆఫ్ సేల్స్ బై డేట్. ఈ కాన్సెప్ట్ నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశా. అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అండ్ అన్బౌండెడ్ ఫాలోయింగ్ రాస్తే అయిపోద్ది. అది రాయకపోయినా ఆర్డర్ బై డేట్ అని రాస్తే మీకు సమ్ ఆఫ్ సేల్స్ ఓవర్ ఆర్డర్ బై డేట్ రాసినా అలానే వర్క్ అవుతుంది. అది అన్బౌండెడ్ అండ్ ప్రిసీడింగ్ అండ్ అన్బౌండెడ్ ఫాలోయింగ్ ఎలా వర్క్ అవుతుంది అలానే వర్క్ అవుతుంది. ఫస్ట్ క్వశ్చన్ చేయగలరా లేదురా? ఫస్ట్ క్వశ్చన్ మీకు ఆల్రెడీ క్లాసెస్ లో చెప్పాను, గుర్తుందా? మొన్నే 3 days బ్యాక్. చేయగలమన్నయ్య. ఉమాపురేటి తనుజ పిల్ల చేయగలవా లేదా? చేయగలవా? సెకండ్ క్వశ్చన్ చేయగలవా? ఫైండ్ హైయెస్ట్ సేల్స్ ఫర్ ఈచ్ డిపార్ట్మెంట్. తనుజ రెడ్డి సార్. సెకండ్ క్వశ్చన్ చేయగలరా సార్? సెకండ్ క్వశ్చన్ సార్, గ్రూప్ బై పెట్టాలి సార్ ఈచ్ డిపార్ట్మెంట్. ఓకే, గ్రూప్ బై ఈచ్ డిపార్ట్మెంట్ మ్యాక్స్ ఆఫ్ సేల్స్ చేస్తే అయిపోద్ది. కరెక్టా? అవును సార్. ఓకే, థర్డ్ది సెల్ఫ్ జాయిన్ యూజ్ చేయాలరా? సారీ, థర్డ్ది 1 second. థర్డ్ది పీటీఎస్ యూజ్ చేస్తున్నాం. పీటీఎస్ మీకు ఇంకా చెప్పలేదు కాబట్టి లిమిట్. ఓకే, థర్డ్ది లిమిట్. కిందకి రండి. ఇది నాకు ఎస్క్యూఎల్ అడిగింది. ఓకే, నేను అన్ని ఆన్సర్ చేస్తాను ఇందులో. ఓకే, ఇంకో వేరే కంపెనీకి వెళ్ళరా. ఇవి ఏం చేస్తారంటే రోజుకు ఒక 2 కంపెనీలు పెట్టుకోండి టార్గెట్. మొత్తం 60 కంపెనీస్ పెట్టాను. అందులోని కొన్ని వాటి లింక్డ్ఇన్ పోస్ట్ రాయలేదు యాక్చువల్గా, నాకు అంత టైం దొరకలేదు. ఎన్ని ఉన్నాయో అన్నిటికి రోజుకి 2 కంపెనీలు చొప్పున స్టార్ట్ చేయండి రాయడం. ఓకేనా? డౌన్లోడ్ చేస్తున్నారు మీరు అందరూ? అలాగే 21 days ఛాలెంజెస్ అని కొన్ని ఉన్నాయి. మీరు ఫస్ట్ మండే కల్లా నేను నా ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే మీకు ఆ 21 days ఛాలెంజెస్ ఇస్తాను. మీరు ఆ 21 days ఛాలెంజెస్ 3 days 4 days కంప్లీట్ చేసేయాలి.
ఓకే, అవి దాటి వెళ్ళండి రా. మోస్ట్లీ అవి కంప్లీట్ చేస్తారంటే ఇంకా మీరు ఫస్ట్ 2-3 కంపెనీస్ తో సెలెక్ట్ అయిపోతారు. రిటర్న్ కొంచెం యాప్టిట్యూడ్ కొంచెం అటు ఇటు మతలబ్ చేసి ఏదో ఒకటి చేసి చేయండి ఈజీగా. ఐ మీన్ విల్ డెఫినెట్లీ గెట్ సెలెక్టెడ్ ఇన్ ఇంటర్వ్యూ. వై బికాస్ విల్ పుట్ మై ప్రాజెక్ట్ ఎక్సెల్ ఫైర్డ్ పవర్ బిఐ పైథాన్ ఇవన్నీ నేను చెప్పిన పెడతారు కాబట్టి ఇండస్ట్రీ లెవెల్ చూస్తాడు. అంత లెవెల్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఉందంటే పక్కాగా అయిపోద్ది అది. సో డెఫినెట్లీ ఇట్ విల్ గెట్ కంప్లీటెడ్. సో ఇంటర్వ్యూ క్లియర్ అయిపోతుంది ఈజీగా. నేను ఇంకా ఎక్సెల్ కి ఇస్తాను చూడండి. ఎక్సెల్ 21 days ఛాలెంజ్. ఓకే, అదొకటి. నెక్స్ట్ ఎస్క్యూఎల్ కూడా ఇస్తున్నాను అండి. ఎస్క్యూఎల్ SQL 21 days ఛాలెంజ్. ఓకే, ఇవన్నీ నేను లాస్ట్ ఇయర్ ఎప్పుడు కంపెనీ చదువుకున్నప్పుడు ప్రతిరోజు చదివినవన్నీ పోస్ట్ చేశాను అనమాట. ఓకే, సో అదొకటి. నెక్స్ట్ పైథాన్ ఇప్పుడు ప్రెసెంట్ చెయ్యొద్దులే. ప్రస్తుతానికి ఎస్క్యూఎల్ మీద ఫోకస్ చేయండి మీరు. ఎన్ఎస్ఆర్ఐటి వాళ్ళు మీరు మాత్రం ఎక్సెల్ కూడా ట్రై చేయండి చేయడానికి. ఓకే, ఇది పైథాన్ 21 days ఛాలెంజ్. ఓకే, సో ఇవి చేయండి. ఎస్క్యూఎల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఒకటి ట్రై చేయండి. మోస్ట్లీ ఈజీగానే ఉంటాయి. ఓకే, రాకపోతే మీ దగ్గర జీపీటీ టూల్స్ ఉన్నాయి కాబట్టి స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి ఏంటి అనేది ఇంకా నాకన్నా అదే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకే, లీడ్ కోడ్లకు ఉన్న టాప్ 50 కూడా చేసేయండి. టాప్ 20 నేను ఆల్రెడీ లింక్స్ పెట్టా, లిస్ట్, యూట్యూబ్ లిస్ట్. ఆ 20 కంప్లీట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎంతమంది బ్యాలెన్స్ ఉంచారో నాకు తెలియదు. ఇంకా చేస్తారు అందరు టాప్ 20 ఇచ్చినవి. అయిపోయినాయి అన్నయ్య. ఓకే, అలేఖ్య వస్తే ఎనీ డౌట్స్ ఏమైనా ఉన్నాయా? నిన్నటి అసైన్మెంట్స్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లాస్ట్ 23 days క్లాసెస్ అన్ని చేసావా అలేఖ్య? ఎనీ డౌట్స్? జ్యోతిర్మయ్, you are up to date till 23, right? 24 days or 23 or 24 కదా. 23 పోయినా నువ్వు 3 days క్లాస్ లేవు. అసైన్మెంట్లు చేసావు లేదు నాకు తెలీదు. చేశాను. చేసావా? ఓన్లీ నల్ హ్యాండిలింగ్ కొన్ని ఉన్నాయి, అది ప్యారలల్ ప్రాజెక్ట్ తో చేసేస్తున్నాను. ఎల్ లోహిత్ KLMN లోహిత్ ఇవాళ లేదు. లోహిత్ వచ్చింది. లోహిత్ అని చాలా రోజులు అసలు చూడలేదు, 3-4 days నుంచి. సో రేపు నైట్ కి క్లాస్ పెట్టడం కష్టమే. రేపు రాగానే క్లాస్ చెప్పాలంటే నాకు కష్టం. మధ్యాహ్నం తినేసి ఎక్కితే బస్సు 3 to 4, 4 to 5, 5 to 6, 6 to 7, 7 to 8, 8 to 9, 9 to 10. రేపు నైట్ వచ్చేసరికి 10 అయిపోద్దిరా. సో క్లాస్ లేదు రేపు అయితే. పీపీటీ ఎప్పుడు చేయాలరా? ఎల్లుండి వర్క్షాప్ కి. ఎల్లుండి కంపెనీ CEO మీటింగ్ ఉంది. ఒక పక్క అది ప్రిపేర్ అవ్వాలా.
రేపు నైట్ ఇంకో పక్క వర్క్ షాప్ ఉంది. అట్లా ఏదో మేనేజ్ చేద్దాం. రేపు నైట్ అవుటే చేసాను. ఏడ్ చేయరుగా. ఒరే నేను ఒక పని చేస్తున్నా అంటరా, మీకు బ్యాచ్ల కింద విడగొట్టేసి మీ బ్యాచ్ లీడర్లు పెట్టేస్తాను. సో ఎన్ఎస్ఎల్ఐటి బ్యాచ్ కి హెడ్ శరణ్య ఉందా? శరణ్య ఎన్ఎస్ఎల్ఐటికి హెడ్ నువ్వు. ఓకే, అమృత చేయకపోయినా, భార్గవి చేయకపోయినా, ఉమా ఇట్లా నాగేశ్వరి చేయకపోయినా, ఓకే, దీపిక చేయకపోయినా, తులసి చేయకపోయినా రెస్పాన్సిబిలిటీ నీదే. వాళ్ళు చేస్తారు కదా కనుక్కో, వాళ్ళతో పాటు నువ్వు చేయు. ఓకే, నాకు మండే నైట్ క్లాస్ కల్లా రైట్ అయిపోవాలి. ఎస్పీఎల్ మీకు ఇచ్చింది 120 క్వశ్చన్స్ ఉంది అందులో, అది అయిపోవాలి. సో సరే, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్. ఓకే, యు ఆర్ ద హెడ్ ఫర్ ఇట్. నెక్స్ట్ నిషార్ అండ్ గౌతమి, మీ MBA 5 members కి మీరే ఏం చేస్తారు ఏంటనేది మీరు చూసుకోండి. గౌతమి లేదా? ఓకే సార్. వావ్. నెక్స్ట్ నిషార్ నువ్వు చూసుకో, నీ MBA బ్యాచ్ మొత్తం నువ్వే చూసుకో. నెక్స్ట్ చార్మి, మధు, అభి, మీ ముగ్గురు బ్యాచ్ చేసుకొని మీ ముగ్గురు చేసుకోండి. ఓకే, నెక్స్ట్ కళ్యాణి, ఉమా, తను, పిల్ల, మీ ముగ్గురు ఒక బ్యాచ్. ఓకే, కళ్యాణి, ఉమా, తను, పిల్ల ఒక బ్యాచ్. ఓకే, నెక్స్ట్ హరిణి ఫ్రెండ్ ఎవరు? స్వాతి ఉందా? హరిణి ఫ్రెండే కదా స్వాతి. సారీ, మనస్విని అండ్ హరిణి మీ ఇద్దరు ఒక బ్యాచ్ కదా. సార్ నందిని సార్ నందిని కూడా. మనస్విని, నందిని, హరిణి ముగ్గురు. ఓకే సార్. బ్యాచ్. ఓకే సార్. నందిని ఇప్పుడు నందిని అప్డేట్ అడుగుతాను. ఓకే, ఓకే సార్. రేపు మధ్యాహ్నం ఎంతవరకు అయింది, ఎన్ని క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి, 120లో ఎన్ని అయినాయి నాకు అప్డేట్ కావాలి. నేను గ్రూప్ లో అడుగుకోను, బెచ్చగాడలో అడుగుకుంటాను డైలీ ఎంతవరకు అయింది, ఏం స్టేటస్ అని. వాడు చూస్తాడు, థమ్స్ అప్ ఇస్తాడు, ఒకడేమో హార్ట్ సింబల్ ఇస్తాడు, ఒక లవ్ సింబల్ ఇస్తాడు. అది కనబడి సావు, ఓ రిప్లై ఇచ్చి సావండి. రేపు పొద్దున్న మీరు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఆడికి థమ్స్ అప్ సింబల్, లవ్ సింబల్ పెట్టారు అనుకో, కంపెనీలో నుంచి దొబ్బేమంటాడు. అర్థమవుతుందా? ఆడికి ఒక క్వశ్చన్ అడిగినప్పుడు దానికి ఆన్సర్ చెప్పండి. స్టేటస్ వాట్ ఈస్ ద అప్డేట్ అన్నాడు అనుకో, థమ్స్ అప్ సింబల్ పెట్టారు అనుకో, థంబ్ కట్ చేస్తాడు మీకు. అర్థమవుతుందా? నెక్స్ట్ మీరు ఒక బ్యాచ్ కదా. ఓకే, అనిత స్టెఫీ ఒకటి. అనిత చేయకపోతే నేను స్టెఫీని అడుగుతా. సో స్టెఫీ విల్ బి ద హెడ్ ఫర్ అనిత. ఓకే, మీ ఇద్దరు చూసుకోండి. తర్వాత లావణ్య అండ్ ప్రవళిక ఆర్ వన్ బ్యాచ్. లావణ్య లేదా? లావణ్య అండ్ ప్రవళిక మీ ఇద్దరికి వార్ కూడా కంప్లీట్ అయిపోవాలి. వార్ అనాలిసిస్ అయిపోవాలి, ప్లస్ ఎస్క్యూఎల్ ప్రాజెక్ట్ కూడా అయిపోవాలి. బోనస్ మీకు, మీరు సీనియర్స్ కాబట్టి. ఎస్క్యూఎల్ ఏంటి జగదీష్? ఎస్క్యూఎల్ ప్రాజెక్ట్ ఏంటి? ఎస్క్యూఎల్ ఏంటా? నాకంతా ఈరోజు నెట్ బ్రేక్ అయ్యి వచ్చింది. రికార్డింగ్ ఉందా ఈ రోజుది? ఈ రోజు ఏంటిరా? ఎస్క్యూఎల్ నేను ఇచ్చాను కదా నిన్న అర్ధరాత్రి 12:30కి గ్రూప్ లో పెట్టారు. ఒకసారి ఓపెన్ చేయరు ఎస్క్యూఎల్. అది అదే కళ్యాణి ఒకసారి ఎస్క్యూఎల్ ప్రాజెక్ట్ ఏటని అడుగుతుంటారు వీళ్ళిద్దరును. ఏడు వీళ్ళు వాట్సాప్ ఓపెన్ చేయడా, అందులో
ఆ 12 గంటల మెసేజ్ ఓపెన్ చేయ ఒకసారి. కళ్యాణి, एक बार व्हाट्सएप खोल, गो टू दैट. ఒకసారి అర్ధరాత్రి 12 గంటల మెసేజ్కి వెళ్ళు. ఇది ఫస్ట్ ఇది హైడ్ చేయరా పక్కది. నేను అర్ధరాత్రి 12 పెట్టాను పడుకొని. ఇది ఎస్కిల్ అంటే ఏంటి, ఏ ప్రాజెక్ట్ అంటుంది లావణ్య, ఏంది లావణ్య నువ్వు? జగదీష్ నేను ఇది చూసా జగదీష్ నిన్న నైటే. మరి మళ్ళీ ఏందని అనుకున్నావు? అలా కాదు. ఓకే ఓకే, ఎవరికి ఐడియా ఎప్పుడు చేయాలి ఏ చేసి తెలియదు. ఎస్కిల్ ప్రాజెక్ట్ ఎలా చేసి చెప్తాను చూడండి. ఎస్కిల్ ప్రాజెక్ట్ లో మీకు టేబుల్స్ ఇస్తున్నా. సో టేబుల్స్ క్రియేట్ చేయండి, మల్టిపుల్ టేబుల్స్. కస్టమర్, స్టోర్, ప్రొడక్ట్, ట్రాన్సాక్షన్, సేల్స్. ఎందుకు స్క్రోల్ చేయి, 4 టేబుల్స్ ఉన్నాయి. స్క్రోల్ చేయ డాక్యుమెంట్. ఇవి క్రియేట్. సెకండ్ది ఇన్సర్ట్. ఇన్సర్ట్ లో 1000 rows జనరేట్ అయ్యేలాగా మొత్తం అన్ని టేబుల్స్ కి, ప్రొడక్ట్స్ కి ఒక 4, కస్టమర్స్ కి ఒక ఇన్సర్ట్, నెక్స్ట్ సేల్స్ కి ఒక ఇన్సర్ట్, ఇలాగే 4 టేబుల్స్ కి 4 ఇన్సర్ట్ స్టేట్మెంట్స్ ఇచ్చేసారు. 1000 rows డిస్ప్లే, 1000 rows క్రియేట్ అయిపోతాయి. ఓకే, ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టోర్స్, కస్టమర్స్, ప్రొడక్ట్స్, సేల్స్ చేసుకొని అవుట్పుట్ ఏమొస్తుందో రికార్డ్ చేసుకుని ఉంచుకోండి. ఓకే, ఇప్పుడు కిందకి స్క్రోల్ చేయి. మీ ప్రాజెక్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ప్రాజెక్ట్ ఏంటి అంటే బేసికల్ గా ఒక మీటింగ్ లో ఒక మేనేజర్ మీకు అడిగే రిక్వైర్మెంట్ ఏంటి, స్టార్టింగ్ నుంచి డేటా క్లీనింగ్ నుంచి అసలు ఏం చేస్తారు. స్క్రోల్ చేయరా కిందకి. వెయిట్ 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 మీద 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 గో. డేటా అండర్స్టాండింగ్. డేటా అండర్స్టాండింగ్ ఫస్ట్ మీరు డేటాను అర్థం చేసుకోవాలి. గివ్ మీ ఓవరాల్ బిజినెస్ పర్ఫార్మెన్స్ సమ్మరీ ఫర్ ద లాస్ట్ క్వార్టర్ అంటున్నాడు. ఓకే, సో ఫస్ట్ ఆ లాస్ట్ క్వార్టర్ ఆ క్వశ్చన్ అలా పక్కన పెడితే అది స్టేట్మెంట్. క్వశ్చన్స్ లో ఫైండ్ టోటల్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, ఫైండ్ టోటల్ రెవెన్యూ జనరేటెడ్, టోటల్ యూనిక్ కస్టమర్స్. ఫస్ట్ 10 క్వశ్చన్స్ మీ డేటాను అర్థం చేసుకుని చేయాలి. టోటల్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటే కౌంట్ ఆఫ్ కాలమ్ నేమ్ ట్రాన్సాక్షన్ ఐడి ఉంటే సెలెక్ట్ కౌంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఐడి ఫ్రమ్ టేబుల్ నేమ్ అంటే క్వశ్చన్ అది వచ్చేస్తుంది. ఫైండ్ టోటల్ రెవెన్యూ జనరేటెడ్ అంటే సెలెక్ట్ సమ్ ఆఫ్ అమౌంట్ ఫ్రమ్ సేల్స్ టేబుల్ చేస్తే వచ్చేస్తుంది. ఫైండ్ టోటల్ యూనిక్ కస్టమర్ అంటే సెలెక్ట్ కౌంట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కస్టమర్ ఐడి చేస్తే వచ్చేస్తుంది. నేను నోట్స్ అని చెప్పేస్తాను కొన్ని చూసారా. ఫైండ్ యావరేజ్ ఆర్డర్ వాల్యూ అంటే యావరేజ్ ఆఫ్ ఆర్డర్స్ క్వాంటిటీ కాలమ్ చేస్తే వచ్చేస్తుంది. ఇలాగా ఫైండ్ టోటల్ క్వాంటిటీ అంటే సమ్ ఆఫ్ క్వాంటిటీ చేస్తే వచ్చేస్తుంది. మిన్ అండ్ మ్యాక్స్ సేల్ అమౌంట్ అంటే సెలెక్ట్ మ్యాక్స్ ఆఫ్ అమౌంట్ మిన్ ఆఫ్ అమౌంట్ ఫ్రమ్ సేల్స్ టేబుల్ చేస్తే వచ్చేస్తుంది. ఇలా డిఫరెంట్ చేస్తారు 10 క్వశ్చన్స్. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ రాయండి, ఎగ్జిక్యూట్ చేసే సెలెక్ట్ స్టేట్మెంట్ రాయండి. దాని కింద అవుట్పుట్ ఏం డిస్ప్లే అయిందో అవుట్పుట్ కూడా రాయండి. ఒక వర్డ్ డాక్యుమెంట్ లో ఓకే సేమ్ ఇదే రెప్లికా క్రియేట్ చేసుకొని ఆ క్వశ్చన్ కింద క్వైరీ, ఆ క్వైరీ కింద అవుట్పుట్ జనరేట్ అయింది ఏంటి. మీరు స్క్రీన్ షాట్స్ క్వైరీ మాత్రం టెక్స్ట్ ఫార్మాట్ లో ఉండాలి. అవుట్పుట్స్ మీరు స్క్రీన్ షాట్స్ పెట్టుకుంటారు ఒరాకిల్ నుంచి అంటే అది మీ ఇష్టం. ఓకే, ఒరాకిల్ లోనే మెయింటైన్ చేయండి, కోడ్ లా మెయింటైన్ చేయండి, ఒకే దాంట్లో ఇవన్నీ ఉండేలాగా మెయింటైన్ చేసుకోండి. ఓకే, స్క్రోల్ చేస్తే డేటా అండర్స్టాండింగ్ అయిపోయింది. ఇప్పుడు డేటా క్లీనింగ్ లో మీ మేనేజర్ రిక్వైర్మెంట్ ఏంటంటే డేటా కొన్ని ఇన్కన్సిస్టెంట్ గా ఉంటే అందులో నల్ వాల్యూస్ అవి ఇష్యూస్ ఇవ్వకుండా ఏం చేయడానికి ఏం చేస్తారనేది 11 to 20 క్వశ్చన్స్. ఓకే, రిప్లేస్ నల్ డిస్కౌంట్ విత్ 0 అంటే ఎన్విఎల్ యూజ్ చేస్తారు. నెంబర్ ఆఫ్ నల్ డిస్కౌంట్స్ ఏమున్నాయి అంటే ఫైండ్ నెంబర్ ఆఫ్ నల్ డిస్కౌంట్స్ అంటే బేసికల్ గా యూ హ్యావ్ టు కౌంట్ ద నల్ వాల్యూస్ కౌంట్ చేయాలి అంటే బేసికల్ కౌంట్ ఆఫ్ స్టార్ చేసి, కౌంట్ ఆఫ్ స్టార్ అంటే ఫస్ట్ ఆల్ వాల్యూస్ వచ్చేస్తాయి. ఆల్ వాల్యూస్ వచ్చిన తర్వాత కౌంట్ ఆఫ్ 1 చేయండి. కౌంట్ ఆఫ్ 1 చేస్తే మీకు నాన్ నల్ వాల్యూస్ వస్తాయి. సో కౌంట్ ఆఫ్ స్టార్ నుంచి కౌంట్ ఆఫ్ 1 చేస్తే మీకు నల్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయో అవి వచ్చేస్తాయి. ఓకే, సో అలాగా ఈచ్ అండ్ ఎవ్రీ చేయండి. థర్డ్ క్లాస్ వచ్చేసి ఫిల్టరింగ్. ఐ వాంట్ స్పెసిఫిక్ ఇన్సైట్స్ అండ్ కండిషన్స్. మేనేజర్ అడుగుతాడు నాకు 30 days లో ఏం జరిగింది. ఓకే, నెక్స్ట్ 5,000 అబౌవ్ సేల్స్ ఏమేమి ఉన్నాయి, 1,000 to 5,000 బిట్వీన్ క్లాస్ యూజ్ చేయాలి, సిఎంఆర్ స్టోర్ లో ఏం జరిగిందో చెప్పాలి, సేల్స్. ఇలా 30 క్వశ్చన్స్ చేస్తారు. ఓకే, సో ఎక్కడ మీకు స్ట్రగ్లింగ్ ఫేజ్ ఎక్కడ ఉండదు. ఓకే, అవుట్పుట్ లో మోర్ దెన్ 100 లైన్స్ వస్తే ట్రై ఇట్స్ ఓకే, అవుట్పుట్ వదిలేండి ఇన్ కేసు.
100 లైన్స్, ఒక 10 లైన్స్ బిలో వస్తే పేస్ట్ చేయండి. లేదు 100 లైన్స్, 50 లైన్స్, 100 లైన్స్ వస్తే మాత్రం జస్ట్ లీవ్ ఇట్ బ్లాంక్, డోంట్ షో ద అవుట్పుట్ ఇన్ ద డాక్యుమెంట్. ఓకే, నెక్స్ట్ అగ్రిగేషన్ గ్రూప్ బై చేయండి. ఓకే, గ్రూప్ బై ఎలాగ చేస్తారు? రెవెన్యూ పర్ స్టోర్, రెవెన్యూ పర్ కేటగిరీ, పర్ కస్టమర్ అంటే అన్ని కాలమ్స్ అన్ని సెలెక్ట్ స్టేట్మెంట్లు వచ్చి అన్నిటికీ మ్యాథ్స్, కౌంట్లు ఇవన్నీ ఏం కావాలంటే అవి చేసుకుంటారు. నెక్స్ట్ హ్యావింగ్ క్లాస్, ఎందుకంటే హ్యావింగ్ క్లాస్ చేస్తారు. తర్వాత స్క్రోల్ డౌన్, తర్వాత కేస్ 1, తర్వాత కేస్ 1 తర్వాత కేస్ 1 డైరెక్ట్ రాసుకుంటారు. తర్వాత జాయిన్స్ ఉన్నాయి. జాయిన్స్ ఏ టేబుల్స్ ఏం జాయిన్ చేయాలో కూడా అందులో ఇండివిజువల్ గా రాస్తాను మొత్తం అంతా ఉంది అందులోని. ఓకే, తర్వాత విండో ఫంక్షన్స్ ఉంటాయి. స్క్రోల్ డౌన్, విండో ఫంక్షన్స్ కూడా మీరు చేసుకుంటారు. ఎక్కడ ర్యాంక్ యూజ్ చేయాలి, ఎక్కడ రో నెంబర్ యూజ్ చేయాలి, ఎక్కడ డెన్సిటీ యూజ్ చేయాలో చేస్తారు. ఓకే, సో ఇక్కడతో మీకు ఎన్ని క్వశ్చన్స్ అయిపోతాయి? 90 క్వశ్చన్స్ అయిపోతాయి. ఓకే, సో హార్డ్లీ ఫస్ట్ 50 చేయడానికి మీకు 2 to 3 hours పడుతుంది. ఒక క్వైరీ 2 minutes వేసుకున్నా 50 క్వైరీస్ అంటే 60 క్వశ్చన్స్ అంటే 60 2s are 120 minutes. సో 2 hours అనుకోండి. 2 hours ఇంకొక ½ hour బఫర్ వేసుకోండి. 2.5 hours పడుతుంది 60 క్వశ్చన్స్ చేయడానికి. నెక్స్ట్ అంటే రేపు మార్నింగ్ మీరు 6కి లేసారు అనుకో, 6 to 8:30 లోపు, 8:30 బ్రష్ చేసుకుంటున్నాను అనుకో, 6కి లేస్తే 6 to 7, 11 to 8, 8:30 కల్లా 60 క్వశ్చన్స్ అయిపోతాయి. ఓకే, తర్వాత రేపు మధ్యాహ్నం, రేపు మార్నింగ్ అంతా కొన్ని ఆడుకొని స్క్రోలింగ్ చేసుకొని మూవీ చూసుకొని ఏదో చేసుకొని మధ్యాహ్నం తినేసి 2కి స్టార్ట్ చేశాను అనుకో, 61 క్వశ్చన్ నుంచి 100 క్వశ్చన్స్ చేయండి. 40 క్వశ్చన్స్ కి ఈచ్ క్వశ్చన్ 2 minutes చేసుకున్నా 42 to 80 minutes అంటే 1.5 hour నియర్లీ. సో 2 hours బఫర్ వేసుకోండి. 2 to 4 చేస్తే యూ విల్ కంప్లీట్ టిల్ 100 క్వశ్చన్స్. ఓకే, ఫస్ట్ వాల్యూ ఉంది కిందకి స్క్రోల్ చేయి. తర్వాత డేట్ అనాలిసిస్ ఉంది. ఓకే, స్క్రోల్ చేయి. ఫస్ట్ వాల్యూ, లాస్ట్ వాల్యూ, డేట్ అనాలిసిస్ ఉంది. అంతే, ఇప్పటివరకు మన క్లాసెస్ అయింది కాబట్టి. ఓకే, టెక్స్ట్ పెట్టలేదు నేను, మర్చిపోయినాను టెక్స్ట్. ఓకే, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు ఇస్తాను? ఏప్రిల్ మిడ్ ఎగ్జామ్ లాస్ట్ ఎండింగ్ లో ఇస్తాను, అప్పుడు చేద్దరు. కానీ ఆ ప్రాజెక్ట్ లో టెక్స్ట్ ఇంక్లూడ్ చేస్తాను, అలాంగ్ విత్ సబ్ క్వైరీస్ అండ్ సిటీస్ ఇంక్లూడ్ చేస్తాను. ఆ తర్వాత విండోస్, ట్రిగ్గర్స్, ఇండెక్సెస్, ప్రొసీజర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఫైనల్ ప్రాజెక్ట్ ఇస్తాను. 3 ప్రాజెక్టులు చేస్తాను. సో ఇది రేపు కంప్లీట్ చేసి ట్రై చేయండి. ఎందుకంటే మీకు నెక్స్ట్ వీక్ వచ్చి వాళ్ళ మిడ్ స్టార్ట్ అయిపోతుంది. మిడ్ స్టార్ట్ అయిపోతే మళ్ళా మీ బ్రెయిన్ మీ మోకాల్లోకి వెళ్ళిపోద్ది కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు చదవరు. ఐ నో దట్. సో ఏ మాత్రం టైం వేస్ట్ చేయకుండా బరందర్ అన్ని ఆపేసి మూసుకొని తెల్లారి చదువుకోండి. అర్థమైందా? మీకే అది దురంధర్ 3 ఉందా? ఇంకేమన్నాయా? పెట్టరా? సూపర్ మూవీ ఐ హావ్ కంప్లీటెడ్ దిస్ సినిమా టుడే. అది కూడా స్టేటస్ పెడతారా? ఐ హావ్ కంప్లీటెడ్ దిస్ వెబ్ సిరీస్, ఏదో సర్టిఫికేట్ కంప్లీట్ అయినట్టు. లేదన్నా నేనెప్పుడు పెట్టలేదు. నేనేమో చూడలేదు. నేను మన స్టేటస్ చూస్తాను కదా, మీరే సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ద వెబ్ సిరీస్ అని. నాకు గుర్రపోయింది. ఎస్కేల్ ఎవరైనా పెట్టంటారా? కంప్లీట్ 20 days 21 days ఎవరు అవి స్టేటస్ ఎవరు పెట్టట్లే. కంప్లీటెడ్ ద వెబ్ సిరీస్, వాచ్ దిస్ వెబ్ సిరీస్ ఫుల్ ఆఫ్ పేషెన్స్. చదువుకున్నావు పెట్టరా పేషెన్స్ అని చెప్పేసి మీరు ఏడు చెప్తాను. అలా ఉంది జెన్జీ కిడ్స్ అట్లా ఉన్నారు. ప్రాజెక్ట్ కంప్లీట్ చేయండి. ఇంటర్వ్యూస్ ఎప్పుడు చదువుతారు ఇవన్నీ? టైం లేదు, ఎన్నిటికీ టైం ఉండదు. బయట పార్కులు తిరగడానికి టైం ఉంటుంది,
ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేయడానికి టైం ఉంటది, సినిమా స్టేటస్ పెట్టడానికి టైం ఉంటది. ఆ? ఏట ఏం చెప్తాం. ఏమి రేవతి రేవతి నీకు అన్నయ్య టైం ఉంటుంది ఉండదు నీకు అవుద్దా అవుదా ప్రాజెక్ట్ నాకు ఏంటన్నయ్య ప్రాజెక్ట్ రేపు అవుద్దా అవుదా అవుతుంది అన్నయ్య. అవ్వకపోతే చేస్తా అన్నయ్య. అవ్వకపోతే ఇటు కూడా చెప్పు. మీరే చెప్పండి. నేను రేపు మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత గ్రూప్ లో మెసేజ్ పెడతా, అందరూ 60 క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయని చెప్పాలి. చెప్పలేదు అనుకో ఏం చేస్తాను, ఐదో వస్తాను. సార్ మాకు మండే ఇంటర్నల్ మండే మీకేముంది? ఇంటర్నల్ సార్ ఇంటర్నెట్ ఇంటర్నల్ సార్ ఇంటర్నల్ ఏమింటున్నారు? ల్యాబ్ ఇంటర్నల్ సార్. అదేరా ఏ ల్యాబ్ రా? సిఏ, సి ప్లస్ ప్లస్, జావానా, బావానా, ఒరాకిలా, మిరాకిలా ఏంటది? సార్ ఓఎస్. ఓకే, చూసే కదా రాసిస్తారు అలాగో మూడుకి వెళ్ళి తెలియదు ల్యాబ్ ఇంటర్నల్ ఎలా ఉంది. అదే కదా ల్యాబ్స్ అంటే లోపలికి వెళ్ళి చూసి వస్తున్నాను కదా ఫోన్ లో ఓపెన్ చేశారు. ఇప్పుడు వరకు ఏమీ చెప్పలేదు సార్. ఎల్లుండి మార్నింగ్ 3 గంటలు లేచి 3:30కి 4 గంటలకు 3:45కి 3:45 అలారం పెట్టుకొని మండే మార్నింగ్ 3:45 అలారం పెట్టుకుని ఓఎస్ చదువుకోండి. అర్థమైందా? రేపు మాత్రం ప్రాజెక్టే, ల్యాబ్ ఇంటర్నల్స్ ఓఎస్ ఏఎస్ ఇప్పుడే ఆ డొక్కు డోర్ అన్ని ఓపెన్ చేసి సిపియు ఇవన్నీ చేయరు కదా, వేస్ట్ అయిన టైం వేస్ట్ అన్ని ఆపేయండి. ఇంకే మీ పని ఏంటంటే ఇంక ఇంటర్వ్యూస్ ప్రిపేర్ అవ్వాలి. డేటా అంటే స్కిల్ ఇంకంతే. కాలేజీలో మీరు జస్ట్ పాస్ తెచ్చుకోండి చాలు. ఇంక మీరు కంటిన్యూస్ గా ఇంటర్వ్యూ చచ్చిపోవాలి. ఇంటర్వ్యూ కోసం చదువు కోసం చచ్చిపోవాలరా మీరు. అట్లా ఉంటేనే ఆ 100 మందిలో ఆ ఒక్కడు యూనిక్ గా వచ్చే ప్యాకేజ్ కానీ యూనిక్ గా వచ్చేది ఏదైనా అందరిలో నేను ఒక యూనిక్ గా ఉండాలి అంటే మీరు దానికోసం మీరు చచ్చిపోవాలి. ఆ డెడికేషన్ ఫైల్ ఉంటేనే ఏదైనా సరే. లేదంటే అందరిలాగే మీరు కూడా 2.5 3.5 ఆ 3.3 దగ్గరే ఉంటారు. అదంతే ఏదో పేరుకి ఒకటి వచ్చిందని ఉంటది, అంత మించి ఇంకేముంటది దాంట్లో. సో చూసుకోండి, దాన్ని బట్టి ఏంటి మీ డెసిషన్ ఏంటంటే మీరు దాన్ని బట్టి తీసుకోండి. మీరు ఖచ్చితంగా ఏదో కంపెనీ ప్లేస్ అయిపోతారు. మీకున్న ఇప్పుడు వరకు మీరు నేర్చుకున్న కాన్సెప్ట్లకి మీకున్న స్కిల్స్ కి ఏదో కంపెనీ ప్లేస్ అయిపోతారు. అంటే బేసిక్ కంపెనీస్ పక్కా ప్లేస్ అయిపోతారు. కానీ ఎంత హార్డ్ వర్క్ చేసి ఎంత కాన్సెప్ట్ ఎంత స్కిల్ నేర్చుకునేది ఆ దానికోసం కాదు. కంపెనీస్ వచ్చే యూనిక్ కంపెనీస్ 6 LPA 7 LPA వచ్చే యూనిక్ వస్తాయి. కాలేజీలో సింగిల్ డిజిట్ తీసుకుంటే చూడు, అందులో మీరు వెళ్ళడానికి ఇప్పుడు స్ట్రగుల్ అవ్వాలి. అది మెయిన్ పాయింట్. అది తీసుకోండి మీ బ్రెయిన్ లో. అర్థమవుతుందా? MBA అయినా నేను అదే చెప్తున్నా. తేజస్వి ఏ ఇంటర్న్షిప్ రా ఇది? డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్ ఇంటర్న్షిప్ అని ఉంది. 1 month ఫ్యూచర్ ఇంటర్న్స్. ఎంతమందికి వచ్చింది ఇంటర్న్షిప్? ఫ్యూచర్ ఇంటర్న్స్ కానీ నీ పోస్ట్ డిస్ప్లే అవుతుంది నాకు యాక్చువల్గా. నీ పోస్ట్ డిస్ప్లే అవుతుంది లింక్డ్ఇన్ లో. I got an internship opportunity from data science and analytics at future interns అని ఉంది. ఏముందో దీని వాళ్ళ యూజ్?
ఓకే. ఇప్పుడు ఓకే. ఓకే. ఫైన్. ఓకే. ఓకే. ఇప్పుడు ఓకే. ఇది ఆల్సో ఫైన్. ఇది కూడా ఓకే. ఫిష్ బోల్ యాప్ ఏదో ఇన్స్టాల్ చేయగలరు ఇంకా. Why? What is happening with this? What is wrong? ఓన్లీ మాధురి ఇన్స్టాల్ చేసింది, జవహారిక ఇన్స్టాల్ చేసింది, ఇద్దరు ఇన్స్టాల్ చేశారు. ఓకే చూద్దాం వీళ్ళకి ఎంతమంది నాట్ స్టార్టెడ్ నుంచి ఇన్ ప్రోగ్రెస్ లోకి వెళ్తుంది, కంప్లీటెడ్ గా వస్తుంది చూద్దాం. ఒరే మీలో ఎవరు టాప్ 10 ఫస్ట్ కంప్లీట్ చేస్తారో మీ బెంగళూరు నుంచి కొన్ని ఐటమ్స్ తెస్తాను. టాప్ 10 ఫస్ట్ 10 ఎవరు కంప్లీట్ చేస్తారు ప్రాజెక్ట్ ఫస్ట్ 10 మెంబర్స్ ఎవరు కంప్లీట్ చేస్తారో 10 మెంబర్స్ కి సంథింగ్ బ్రింగ్ సంథింగ్ స్పెషల్ ఫ్రమ్ బెంగళూరు. ఫస్ట్ 10 ఓకే చూసుకోండి. 10 లో మీరు ఎవరు ఉంటారో చూసుకోండి. ఓకే అందరూ ఒకే టైం చేస్తారంటే కూడా ఓకే అని యాక్సెప్ట్ అయిపోతుంది. పోస్ట్ స్టేటస్ లింక్డ్ఇన్ పోస్ట్ స్టేటస్ కూడా అప్డేట్ చేశారు అందరూ. అయితే లేడు. ఓకే నెక్స్ట్ పోయినా ఏం పోయినా నేను అమౌంట్ చెప్పాను కదా. చేస్తానండి. లావణ్య కూడా నింపలేదు. లావణ్య వాట్ హ్యాపెండ్ టు ప్లీజ్ ఫిల్ దిస్. Davalika ప్లీజ్ ఫిల్ దిస్. 37 and 39. అఖిల తులసి దీపక్ ప్లీజ్ ఫిల్ దిస్. తను పిల్ల వాట్ హ్యాపెండ్ టు వై ఆర్ యూ నాట్ ఫిల్లింగ్ దిస్. నేను ఫిల్ చేసి కూర్చోవాలా? చేసేయండి. రిషిత అలికే వస్తే కూడా చేయలేదు. ఇది కూడా కంప్లీట్ అయిపోవాలి. 24 టైం అయిపోయింది. బస్ ఓకే ఇంకొక ఓకే ఆఫీస్ అడ్డుకోవాలి నేను కూడా. అదే చేద్దాం అనుకున్నాను. ఓకే అయిపోయింది. అరే మీరు చదవండి ఇప్పుడు. అరే ఓపెన్ చేయరా కళ్యాణి. షేర్ యువర్ స్క్రీన్ అండ్ డూ దట్ లీడ్ కోడ్ క్వశ్చన్స్. ఈజీగా చెప్తాను ఇప్పుడు. ఏ క్వశ్చన్స్ చేస్తానంటే I want you to do the numbers here. What a second high salary. Okay. Salary CP covered. Department 12 staff salaries.
యూజ్ చేస్తే అయిపోతుంది. డిపార్ట్మెంట్ ఆపరేట్స్ సాలరీస్. డిపార్ట్మెంట్ వైజ్ టాప్ 3 సాలరీస్ కనుక్కోరా. డిపార్ట్మెంట్ వైజ్ టాప్ 3 సాలరీస్. ఈ క్వశ్చన్ చేయండి. ఈలోపు కొంచెం కనెక్ట్ చేయండి. ఈ క్వశ్చన్ చేయండి. డిపార్ట్మెంట్ వైజ్ టాప్ 3 సాలరీస్. ఈ క్వశ్చన్ చాలా 20 lakhs ప్యాకేజ్ క్వశ్చన్ కాదు. ఓకే, ఇది ఆల్రెడీ మీకు ఫిల్ సెలెక్ట్ చేయాలి. ఇంటర్ ఫంక్షన్స్ క్లాస్ ఆల్రెడీ డిస్కస్ ఉంది. పార్టీషన్ లో డిపార్ట్మెంట్ చేయాలి మీరు, రైట్? Scroll down. Wait. ఆ రెండు డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఐటీ అండ్ సేల్స్ రెండు డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. డిపార్ట్మెంట్స్ ఎవరు ఉన్నారు? జో, మ్యాక్, జానెట్, ర్యాండీ, విల్. ఈ డిపార్ట్మెంట్ టాప్ 3 ఏమున్నాయి సాలరీస్? ఒకటి 90,000, ఒకటి 85,000 రెండు ఉన్నాయి, తర్వాత 70,000. ఓకే, అవి టాప్ 3 సాలరీస్. స్క్రోల్ చేయి. తర్వాత వెయిట్ 85,000, 90,000, 85,000 రెండు ఉన్నాయి, 70,000 ఒకటి ఉంది. సో డెన్సన్ యూజ్ చేయాలి వితౌట్ స్కిప్ అని దాని మీనింగ్. ఐటీ వచ్చాయి. తర్వాత సేల్స్ లో టాప్ 3 డిపార్ట్మెంట్స్. ఇన్పుట్ మనకి సేల్స్ ఉన్నాయి, రెండు డిపార్ట్మెంట్లు ఉన్నాయి. అందులో హైయెస్ట్ వస్తుంది 80,000, తర్వాత 60,000. ఆ రెండు డైరెక్ట్ గా డిస్ప్లే చేస్తాడు. సో ఇక్కడ అన్ని టెస్ట్ కేసు ఉంటాయి లోపల. ఇది ఒక టెస్ట్ కేసు, అది ఇచ్చిన ఎగ్జాంపుల్ అవుట్పుట్ ఇన్పుట్. అవి కాకుండా మిగతా కూడా పాస్ చేయాలి మనం. ఓకే, సో ఎలా చేస్తారు ఇది? ఫస్ట్ దీని అప్రోచ్ ఎలా వెళ్తారంటే, ఫస్ట్ డెన్స్ ర్యాంక్ యూజ్ చేసి ర్యాంకింగ్ ఇవ్వండి. 1, 2, 3 ర్యాంకింగ్ వచ్చేలా ఇవ్వండి. దానికి ఎలా చేస్తారు? సెలెక్ట్ స్టేట్మెంట్ పై సెలెక్ట్. ఫస్ట్ రెండు టేబుల్స్ జాయిన్ చేయండి రా. డిపార్ట్మెంట్ టేబుల్, ఎంప్లాయీ టేబుల్ జాయిన్ చేయండి. ఎంప్లాయీ టేబుల్, డిపార్ట్మెంట్ జాయిన్ చేయాలి. ఎందుకు? మీకు అవుట్పుట్ లో నేమ్ కూడా కావాలి కాబట్టి, రైట్? సో ఫస్ట్ వాట్ యూ విల్ డూ ఇస్ first just calculate the dense rank. Okay, just calculate the dense rank. Select ID, name, salary, select ID, name, salary, department ID. Department ID, second line dense rank, dense underscore rank of lower class partition by సింటాక్స్ అది కాదురా. డెన్స్ ర్యాంక్ ఓపెన్ అండ్ క్లోజ్ ప్లేస్ అయిపోయింది. తర్వాత బయట స్పేస్ ఇచ్చి ఓవర్ క్లాస్ రాయాలి. ఓవర్ క్లాస్ బ్రాకెట్స్ ఓపెన్ పార్టీషన్ బై డిపార్ట్మెంట్ ఐడి. పార్టీషన్ బై డిపార్ట్మెంట్ ఐడి. శాలరీ డిసెండింగ్ ఆర్డర్ లో పెట్టాలి కాబట్టి ఆర్డర్ బై శాలరీ డిసెండింగ్ ఆర్డర్. ఆర్డర్ బై శాలరీ descending order as
as dr as dr 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 from ఎంప్లాయ్ టేబుల్. ఇది ఎగ్జిక్యూట్ చేసి ఏం వస్తుందో చూడు. ర్యాంకింగ్ వస్తుందో చెక్ చేయి. బెన్స్ ర్యాంకింగ్ వస్తుందో చెక్ చేయి. బెన్స్ ర్యాంక్ రాంగ్ ఆన్సర్ వస్తుంది, బట్ స్క్రోల్ డౌన్. సో చూడు, డిపార్ట్మెంట్ 1 లో 1 2 3 4 వచ్చింది, డిపార్ట్మెంట్ 2 లో 1 2 వచ్చింది. సో మై అవుట్పుట్ ఈస్ ఫైన్, క్లియర్. నాకు ఇందులో 1 2 3 కావాలి అండ్ 1 2 కావాలి. ఓకే, సో వాట్ యూ విల్ డూ బేసికలీ, ఇదంతా సబ్ క్వెరీలో పెట్టి బయట వేర్ క్లాస్, బయట కిందకు వచ్చి 4th లైన్ వెలియాసింగ్ ఏదో ఒకటి అక్కడ ఏ అని వెలియాసింగ్ స్పేస్ ఏ, కిందకు వచ్చి వేర్ డిఆర్ 1 to 3 కదా. అయితే యూ కెన్ రైట్ బిట్వీన్ 1 and 3, లేదంటే డిఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 యూ కెన్ రైట్. డిఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. సో డిఆర్ లెస్ దెన్ ఈక్వల్ టు 3. ఓకే, పైన యూ హ్యావ్ టు రైట్ సెలెక్ట్, అక్కడ కదా పైన సెకండ్ లైన్ సెలెక్ట్. నాకు అవుట్పుట్ ఏ కాలమ్స్ కావాలి, ఎంప్లాయ్ కావాలి. ఎంప్లాయ్ అంటే నేమ్ యాజ్ ఎంప్లాయ్ రాయాలి. నేమ్ యాజ్ ఎంప్లాయ్ ఐడి తీసి ఐడి అక్కర్లేదు. నేమ్ ఫస్ట్ డిపార్ట్మెంట్ వదిలే, డిపార్ట్మెంట్ నేను చెప్తాను, వదిలే ఐ విల్ టెల్ యూ. రైట్ సెలెక్ట్ నేమ్ యాజ్ ఎంప్లాయ్. నేమ్ అంటే లోపల నుంచి నేమ్ యాజ్ ఎంప్లాయ్. A dot name as employee. A dot name as employee. Okay. Okay. A dot name as employee. Kalyane. That time there. A dot name as employee. Comma. A dot salary. So local ఉన్న subquery లోపల ఉన్న name as employee output కింద salary A dot salary కింద తీసుకున్నాం. ఇదంతా వేర్ క్లాస్ దేనికి అవుతుంది, డిఆర్ లెస్ దెన్ ఈక్వల్ టు 3 లోపల సబ్ క్వెరీలో డిఆర్ లెస్ దెన్ 3 ఉన్న వాటికి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ దిస్. ఎంప్లాయీ శాలరీ వస్తుందో చెక్ చేద్దాం. కంపెనీస్ కోడ్స్ కూడా ఇలాగే స్టెప్ బై స్టెప్ చేయాలి మీరు, అప్పుడే మీరు అనుకున్న అవుట్పుట్లు వస్తాయి. ఇప్పుడు చూడు, ఎంప్లాయీ 90 85 85 7 అవుట్పుట్ లో ఎంప్లాయీ శాలరీ కాలం ఎగ్జాక్ట్ డిస్ప్లే అవుతుంది, చూసుకోండి పక్కన. మీ లెఫ్ట్ సైడ్ ఉన్న అవుట్పుట్ లో ఎంప్లాయీ శాలరీ, ఇప్పుడు మీకు డిస్ప్లే అవుతున్న ఎంప్లాయీ శాలరీ సేమ్ గా చెక్ చేసుకోండి. సేమా? లెఫ్ట్ సైడ్ చూడరు అవుట్పుట్, లెఫ్ట్ సైడ్ క్వశ్చన్ లెఫ్ట్ సైడ్ లో ఉన్న అవుట్పుట్ అదే నువ్వు మైక్ ఆన్ చేసి ఉంచరా. లెఫ్ట్ సైడ్ లో ఉన్న అవుట్పుట్ ని హైలైట్ చేయరా, అది అందులో ఉన్న ఎంప్లాయీ శాలరీ, ఇక్కడ ఉన్న ఎంప్లాయీ శాలరీ ఒకటే కదా, కింద డిస్ప్లే అవుతున్న ఎంప్లాయీ శాలరీ ఒకటే కదా. ఒకటే చూడు, లెఫ్ట్ సైడ్ లో మ్యాక్స్ డోర్ యాండీ విల్ ఎంట్రీ సామ్ ఉంది, ఇక్కడ కూడా మ్యాక్స్ డోర్ యాండీ విల్స్ ఎంట్రీ సామ్ ఉంది. మనకి మిస్ అవుతున్న కాలం ఏంటి, డిపార్ట్మెంట్ నేమ్ మిస్ అవుతుంది. నాకు డిపార్ట్మెంట్ ఐడి ఉంది నేను రాసిన పేర్లు, డిపార్ట్మెంట్ నేమ్ లేదు. డిపార్ట్మెంట్ నేమ్ టేబుల్ ఇచ్చాడు. సో ఆ టేబుల్లో సెకండ్ టేబుల్లో ఉన్న నేమ్ తీసుకురావాలి. కాబట్టి నేను ఏం చేయాలి, ఈ టేబుల్ ఆ టేబుల్తో జాయిన్ చేసిన తర్వాత ఉన్న నేమ్ తీసుకురావాలి. సో పైన టేబుల్ కింద ఉన్న టేబుల్ జాయిన్ ఎక్కడ చేస్తాను నేను, ఇది హైడ్ చేయాలి. కళ్యాణి రావుతూ ప్రెజెంటింగ్ అది హైడ్ చేయాలి. సో నేను ఎక్కడ జాయిన్ చేయాలి దాన్ని, ఎక్కడ జాయిన్ చేస్తాయి, వేర్ క్లాస్ కింద జాయిన్ చేయి. వేర్ క్లాస్ కాదు, సరే వేర్ క్లాస్ నియర్ జాయిన్ చేయి.
ఎలియాసింగ్ ఇచ్చిన తర్వాత జాయిన్ చేయి. లెఫ్ట్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, left join space department D on A class పైన ఎలియాసింగ్ లో A dot ID మీద A dot department ID రా లోపల ఉన్న సబ్జెక్ట్ ఉన్న డిపార్ట్మెంట్ ఐడి మీద నువ్వు ఇప్పుడు లెఫ్ట్ జాయిన్ చేస్తున్న డిపార్ట్మెంట్ డి డాట్ ఐడి మీద చేయాలి. ఇస్ ఈక్వల్ టు డి డాట్ ఐడి. ఓకే, ఈ రెండింటి మీద జాయిన్ చేస్తున్నాం. జాయిన్ చేస్తున్నాం కానీ జాయిన్ చేసిన తర్వాత పైన ఏ డాట్ నేమ్ రాసావు కదా, ఆ ముందు డిపార్ట్మెంట్ రాసుకో. డిపార్ట్మెంట్ కాదు, నేమ్ యాజ్ డిపార్ట్మెంట్. డి డాట్ నేమ్ యాజ్ డిపార్ట్మెంట్. ఎందుకు డి డాట్ నేమ్ యాజ్ డిపార్ట్మెంట్ అన్నది చెప్పండి నాకు. డిపార్ట్మెంట్ టేబుల్లో నేమే కదా కాలం నేమ్ డిపార్ట్మెంట్. అర్థమైందిరా? నేను బ్లైండ్ గా చెప్తున్నాను, రాయక ఇంకేం చేస్తున్నాను, నేనేం చెప్తున్నాను, ఎలా ఆలోచిస్తున్నాను నీకు అర్థమవుతుందా? అర్థమవుతుందండి. అర్థం కాలేదు మనుషుని, నీకు అర్థమైంది మనుషుని? ఎంబీఏ ఫ్యాకల్టీ మెసేజ్ చేస్తున్నారు అంటే ఒరాకిల్ స్కిల్ నేర్పించాలంట వాళ్ళకి. కంప్లీట్ ప్రోగ్రామ్ ఉందంట ఇండియన్ ఫ్యాకల్టీస్ కి, పవర్ బిఐ నేర్పించాలంట. నాకు ఏడుగా నాకు ఈ అడ్డాకులన్నీ డీన్ కూడా జాయిన్ అవుతాడంట పవర్ బిఐ క్లాసెస్ కి. మాకు చెప్పినప్పుడు జాయిన్ అయిపోమని అన్నయ్య. అరే ఈ క్లాస్ రికార్డ్ చేస్తున్నావా రాధిక? చేస్తున్నావా? క్లాస్ రికార్డ్ చేస్తున్నావా అంటున్నా. ఈ క్లాస్ రికార్డింగ్ మాత్రం పెట్టగా క్లాస్ రికార్డింగ్ ఎక్కువ క్లాస్ రికార్డింగ్ చూడుకుంటున్నాను. క్లాసెస్ రికార్డింగ్స్ నా హెచ్ఓడి నేను ఇచ్చాను చేర్చుకుంటారంటే అన్నాను. అందులో కాలేజ్లో బంట బుట్లు తిట్టాను మేడం అన్నాను. నేను పర్లేదురా, నేను ఎవరికి చెప్పను, ఇట్స్ ఓకే, నేను కూడా తిట్టుకుంటాను కాలేజ్కి అన్నాను. కాలేజ్ తిట్టడం పక్కన పెడితే నేను అందులో అప్పుడప్పుడు మిమ్మల్ని కూడా తిట్టాను అన్నాను. నా కాలేజీలో ఉన్నప్పుడే తిట్టేవాడు, డి డాట్ నేమ్ డిపార్ట్మెంట్ ఎందుకు రాసిన అర్థమైందో లేదురా అందరికి. నందిని 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 అర్థమైందా నందిని నీకు? అర్థమైంది. నందిని నందిని ఎగ్జిక్యూట్ చేయరా, పూరా ఎగ్జిక్యూట్ చేయరా నువ్వు. కళ్యాణే కంట్రోల్ అవరా ఎక్స్క్యూట్ చేసి సబ్మిట్ కూడా చేస్తానన్నయ్య. చేస్తే ఏదో వాసం ఉందని అయితే టైం ఎంత అయింది? 10 అవుతుందా? అసలు ఒక పక్క ఆడుకోవాలి బస్సు ఎక్కవని, ఎవడి గోల ఆడింది అసలు. స్ట్రెస్ చెప్తా తప్పంటారా? ఎలా వర్క్ అవుతుంది అర్థమైందా లేదంటే? లావణ్య నీకు అర్థమైందా లేదా? లావణ్య అండ్ ప్రవళిక, Lavanya and Pravalika, did you understand?
ప్రవళిక, నీకు ఈ క్వైరీ అర్థమైందా? ఓకే. ఎందుకంటే తప్ప రేపు ఇంటర్వ్యూలో అడుగుతాడు చూసుకో. నీకు అడగడు కాదు, నీకు అడగట్లే. ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళకి అడుగుతారు. ఓకే. నెక్స్ట్ ఇది ఒక క్వశ్చన్ రా. గో టు బ్యాక్. ఇందులో డిఫికల్ట్ ఏం లేదు కదా? ఇందులో డిఫికల్ట్ ఏమి ఉందా? సిరి, సిరి పాప, ఎనీ డిఫికల్టీ ఇన్ దిస్? సిరి, సిరి, తానియా, ఎనీ డిఫికల్టీ ఇన్ దిస్? మూవీ రేటింగ్ చేయగలరా? మూవీ రేటింగ్, మూవీ రేటింగ్ స్క్రోల్ చేయ కిందకి. సాఫ్ట్వేర్ కాన్సెప్ట్ ఎందుకు అంటున్నాడు దీనికి? స్క్రోల్ చేయి, స్క్రోల్ చేయి, స్క్రోల్ 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 స్క్రోల్. 1 2 3. ఓకే, స్క్రోల్ చేయి. మూవీస్ యూజర్స్ ఉన్నాయి కింద, స్క్రోల్ చేయి. మూవీ రేటింగ్ కూడా ఉంది. ఓకే, కింద స్క్రోల్ చేయి, కింద స్క్రోల్ చేయి. మూవీ ఐడి ఉంది, యూజర్ ఐడి ఉంది. Daniel and Monica have rated 3 movies, but Daniel is smaller lexicography. లెక్సికోగ్రఫీ ఉందా? వదిలేసే క్వశ్చన్ బ్యాక్ వచ్చి నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Go to above, go to above, 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 above. Wait, 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 wait. Queries quality 1211 చూడు ఒకసారి. క్వశ్చన్ ఏంటి? 1211. జగదీష్, 1211. ఇందాక లీడ్ కూడా వాట్సాప్ లో పెట్టవా? ఏం ఇప్పుడు వాట్సాప్ లో? ఇప్పుడు ఒక లీడ్ కోడ్ చెప్పావు కదా డిపార్ట్మెంట్, ఆ లింక్ వాట్సాప్ లో పెట్టమంటున్నాను. ఇక్కడ గ్రూప్ లో ఇది దీని ముందు కూడా. ఏముంది ఎక్స్ప్లెయిన్ చేయరా క్వశ్చన్? ఇప్పుడు చేశాను రా మొత్తం.
లావణ్య చెయ్, ప్రవళిక చెయ్, కళ్యాణి ఏమవుతుంది చెప్పురా క్వశ్చన్ అక్కడ. అన్నయ్య ఇక్కడ క్వాలిటీ అయితే రేటింగ్ కి పొజిషన్ కి రేషియో కట్టి దాని యావరేజ్ ప్రింట్ చేయాలన్నయ్య. ఇది చూస్తున్నాను. ఏముందక్క, నేనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. We have to find a solution for another quality percentage. కిందకి వచ్చే ఇన్పుట్, మరి మీకు ఇన్పుట్ అవుట్పుట్ చూడగానే అర్థమైపోవాలి క్వశ్చన్ ఏమంటే ఇక్కడ కిందకి క్వరీ స్టేబుల్ ఉంది, క్వరీ నేమ్ ఉంది, రిజల్ట్ ఉంది, పొజిషన్ ఉంది, రేటింగ్ ఉంది. ఓకే, అవుట్పుట్ లో క్వరీ నేమ్, క్వాలిటీ ఉంది, పూర్ క్వరీ పర్సంటేజ్ ఉంది. డాగ్ క్వరీస్ క్వాలిటీ 5/1 plus 5/2 plus 1/200. ఓకే, రేటింగ్ బై పొజిషన్ చేసి డివైడెడ్ బై సమ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేశాడు. 2.50 వచ్చింది. సో 2.50 ఇస్ బేసికలీ యువర్ క్వాలిటీ. పర్సంటేజ్ ఏం చేశాడు, పూర్ క్వాలిటీ క్వరీ పర్సంటేజ్ కి పూర్ క్వరీ పర్సంటేజ్ ఇస్ బేసికల్లీ 1/3 into 100. 1/3 into 100 ఎందుకు అంటున్నాడు, ఎందుకు అంటున్నాడు 2/5 3/3 plus 2/5. ఓకే, 3/3 ఓకే, 4/7/3 ఓకే, 0.666. ఇది ఎంత అవుద్ది, ఇది అర్థమైంది. ఓకే, ఓహో, రేటింగ్ లెస్ దెన్ 3 ఏవైతే ఉన్నాయో అది కౌంట్ చేసి అది డివైడెడ్ బై 3 చేస్తున్నాడు రా. సో డాగ్ లో రేటింగ్ లెస్ దెన్ 3 ఉన్నది ఒకటే, మేల్. సో దాని కౌంట్ ఏదైతే ఉందో అది బై టోటల్ డాగ్ కౌంట్ 3 ఉంది కాబట్టి 33.3. నెక్స్ట్ దాంట్లో కూడా 3 కన్నా తక్కువ రేటింగ్ 3 ఆర్ లెస్ దెన్ 3. మీదకి వెళ్ళి క్వశ్చన్ ఏంటి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 3 అన్నాడా, మీదకి ఆగా రేటింగ్ పర్సంటేజ్ ఆఫ్ ఆల్ క్వైరీస్ విత్ రేటింగ్ లెస్ దెన్ 3 అంటున్నాడు. రేటింగ్ లెస్ దెన్ 3 ఎందుకు స్క్రోల్ చేయి. లెస్ దెన్ 3 ఏం లేవు కదా. ఓకే, 2 ఉందిరా, 2 ఉంది. సిరాజ్ క్యాట్ లో 2 ఉంది. ఓకే, 1/3. ఓకే 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 ఫైన్. రాయి, నా క్వైరీ చెప్తాను. ఎలా రాస్తారు ఫస్ట్ స్టెప్ బై స్టెప్ నాకు ఎలా చేస్తారో థింక్ చేయండి. మీరే డేటా అనలిస్ట్, ఇప్పుడు కంపెనీలో మీరు రాస్తున్నారు కోడ్, ఎలా థింక్ చేస్తారో థింక్ చేయండి. ఎలా థింక్ చేస్తారు దీనికి, ఫస్ట్ యావరేజ్ చేస్తామండి రేటింగ్ బై పొజిషన్ కి. క్వాలిటీ కావాలండి. ఓకే, బాయ్. అయిపోతుందో 10-15 పక్కనే ఫస్ట్ పడతాను. యావరేజ్ చేస్తున్నావా, ఓకే. యావరేజ్ అంటే యావరేజ్ అయిపోద్ది. ఓకే, యావరేజ్ ఆఫ్ రేటింగ్ బై పొజిషన్ ఎంత వస్తే యావరేజ్ అయిపోద్ది. మీకు ఇఫ్ ఫంక్షన్ కూడా ఉంటుంది SQL లో. ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ట్రూ స్టేట్మెంట్, ఫాల్స్ అయితే ఫాల్స్ స్టేట్మెంట్ రాసుకోవచ్చు.
క్వైరీ కమా యావరేజ్ ఆఫ్ రేటింగ్ పొజిషన్ as క్వాలిటీ కమా యావరేజ్ ఆఫ్ మళ్ళా యావరేజ్ చేయాలి మళ్ళా, ఎందుకంటే డివైడెడ్ బై 3 కదా అవుతుంది. సో ఇఫ్ యావరేజ్ ఆఫ్ రేటింగ్ లెస్ దెన్ 3 ట్రూ అయితే కమ 1 లేదంటే కమ 0 పెట్టాం. పర్సంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100 చేయాలి. ఇంటూ 100 చేయాలి. ఇంటూ 100 పర్సంటేజ్ కావాలంటే ఇంటూ 100 కట్ చేయాలి. ఒరే క్వైరీ నేమ్ తర్వాత కామా తర్వాత ఎంటర్ కొట్టి చెప్తా. క్వైరీ నేమ్ తర్వాత కామా తర్వాత ఎంటర్ కొట్టు. థర్డ్ ది రౌండ్ ఆఫ్ చేసి 2 డెసిమల్ రౌండ్ ఆఫ్ చేయి. యావరేజ్ ముందు రౌండ్ అని ఫంక్షన్ రాయి, రౌండ్ బ్రేస్ ఓపెన్, లాస్ట్ లో కామా 2 అని పెట్టు. 2 డెసిమల్స్ కి రౌండ్ ఆఫ్ అవుతుంది. ఓకే, యాజ్ క్వాలిటీ ఇది కూడా రౌండ్ ఆఫ్ చేయు, 2 ప్లేసెస్ కి రౌండ్ ఆఫ్ చేయి. రైటింగ్ లెస్ దెన్ 3 1 0. ఓకే, ఫ్రమ్ టేబుల్ ఏంటి క్వైరీస్ యావరేజ్ చేస్తున్నప్పుడు గ్రూప్ బై స్టేట్మెంట్ రాయాలి. గ్రూప్ బై మిస్ అవుతుందని అప్పుడు చూడగలుగుతారు ఎర్రర్. ఫ్రమ్ గ్రూప్ బై క్వైరీ నేమ్, గ్రూప్ బై క్వైరీ అండర్స్కోర్ నేమ్. ఓకే, ఇది క్లియరా? ఇది క్లియరా రావలిక? ఇందులో ఏమైనా డిఫికల్టీ ఉందా? సరేనా, నేను బయలుదేరుతాను, బస్ టైం అయిపోతుంది. సరే మీరు చేస్తా ఉండండి, నేను మొబైల్లో జాయిన్ అవుతా బస్ ఎక్కగానే. వద్దులే, మన మొబైల్ ఎక్కి 11 అయిపోతుంది. సరే బయలుదేరుతున్నాను. చేయండి. ఎన్ని క్వశ్చన్స్ చేశారు? 3 క్వశ్చన్స్ చేసామా? ఎన్ని చేసాం? ఎన్ని నేర్చుకున్నారు? 2 క్వశ్చన్ 4గా? ఎన్ని నేర్చుకున్నారా? 2 అన్నయ్య. 2 ఏందిరా? ఇంటర్వ్యూ క్వశ్చన్ అది సీక్వెన్షియల్ ఆర్డర్ ఒకటి నేర్చుకున్నారు కదరా? కన్సిక్యూటివ్. ఒకటి ఫస్ట్ టైం వచ్చి ఇంటర్వ్యూ క్వశ్చన్ సీక్వెన్షియల్ ఆర్డర్ లో మిస్ అయిన స్టేట్మెంట్ ఒకటి. రెండో టైం వచ్చి ముందు ఇప్పుడు చేసిన క్వశ్చన్, ఇది 3వ క్వశ్చన్. ఇంకొకటి అసైన్మెంట్ ఇచ్చాను, మల్టిపుల్ నెంబర్ మిస్ అయితే ఏం చేయాలని ఇచ్చాను, అది కూడా ట్రై చేయండి. అండ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయో ఆ పెండింగ్ చేసేయండి. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్ ఆన్ మండే. విల్ చెక్ ఆన్ మండే. నాకు రేపు మధ్యాహ్నం తిన్న టైంకి నేను అప్డేట్ అడుగుతాను, చూసుకోండి. ఎస్క్యూఎల్ ప్రాజెక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్క్యూఎల్ ప్రాజెక్ట్ స్కిప్ చేశారంటే మీరు ఇంకా ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. ఇంకా డూ సంథింగ్ ఫర్ దట్ అలోన్. ఓకే, పట్టుకెళ్ళాం కాబట్టి ఇది క్లియర్. సో సరేరా, చేయండి రా. ఫట్ 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 ఫట్.
డన్ డన్ డన్. ఏం డౌట్స్ ఉంటే అడగండి నాకు. మోస్ట్లీ చెప్పడానికి కావాలనుకోండి. పెళ్ళికి డ్యాన్స్ లేదు, తొక్కలేదంట. ఏది లేకుండా వేస్ట్ భోజనం తిన్నానికి వెళ్తున్నట్టు ఉంది నాకైతే ఇప్పుడు. లావణ్య, జగదీష్ చెప్పు. మీదే ఇప్పుడు లావణ్య ఏంటి? పెళ్ళి. పిలుస్తా జగదీష్, అప్పుడు నీకే తెలుస్తుంది. అప్పుడు ఎస్కేల్ క్లాస్ ఉందని చెప్పుకుంటావా? హ్మ్? ఎస్కేల్ క్లాస్ ఉంది రానని చెప్పుకుంటావా అంటున్నా. అప్పటికి అయిపోతాయిలే. నీకైపోతాయిరా, వేరే బ్యాచ్ వస్తారు కదా ఇప్పుడు. ఇట్స్ అప్ టు యూ రైట్, నువ్వు డిసైడ్ చేసుకోవాలి. అది నేనేం చెప్తాను. అంతేగాని నువ్వు రాకపోతే అవదా అని అన్నావు అని అంటే ఎందుకు అవ్వదు? పెళ్లి కొడుకు పెళ్లి కూతురుంటే అయిపోద్ది కదా జగదీష్. రిలేటివ్స్ ఎవరికి పిలవు అయితే. ఐ డోంట్ నో. సెల్ఫిష్ ఉన్నారేంద్ర బాబు బయట జనాలు. కిడింగ్. ఎర్లీ మార్నింగ్ కదా, నీకు కుదురుద్దిలే. ఎర్లీ మార్నింగ్ ఏది ఆల్రెడీ సెట్ అయిపోయింది. యాక్చువల్ తెలుగు సైడ్ తెలుగు వాళ్ళు అయ్యే కదా ఉంటాయి అని చెప్పా జనరల్ గా.